హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ పద్మజారెడ్డి. అందరూ బాగుంటారు కదా. ఈరోజు నాకు ఒక స్పెషల్ డిష్ చేయాలనిపించింది. అదేంటో తెలుసా? గుత్తి వంకాయ కర్రీ. యాక్చువల్గా ఇది మా మదర్ నుంచి నేను నేర్చుకున్నాను. నాకు తర్వాత చాలా ఫేవరెట్ అయింది అండ్ మా ఫ్యామిలీకి కూడా చాలా ఫేవరెట్ అయింది. అది ఎలా చేయాలో చూద్దామా? నేను దీనికి ఫస్ట్ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇందులోకి మన చాయిస్ని బట్టి 150 గ్రామ్స్ శనగగింజలు వేసుకుంటున్నాను ఫస్ట్ మిక్సీలోకి. ఓకే, తర్వాత ఒక పెద్ద తెల్లగడ్డలు 2, తర్వాత ఇందులోకి సరిపడ్డ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మీకు అవసరమైతే వేసుకోవచ్చు. పసుపు పొడి, కారం మీ చాయిస్ అండి. నేనైతే 2.5 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి సేమ్ 2.5 స్పూన్. ఇవన్నీ ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను తెల్లగడ్డలు అలాగే ఎందుకు వేసానో తెలుసా? ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. మనం పీల్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ రాదు. దీనికి ఇలాగే వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మనం స్టఫింగ్ అయ్యేలోపు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. దీంట్లో ఈ కర్రీలో ఆయిల్ వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. ఓన్లీ ఆయిల్తోనే చేయాలి. చాలా ఆయిల్ పడుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఈలోపు హీట్ అయ్యేలోపు మనం వంకాయల్లో స్టఫింగ్ చేసుకుందాం. ఇలా చేసుకోవాలి స్టఫింగ్. ఇలా స్టఫ్ చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని పౌడర్ రాలిపోతుంది కదా, దానికోసం. యూజువల్గా గుత్తి వంకాయ అంటే అందరూ నల్ల వంకాయలతో చేయాలి అనుకుంటారు, కానీ అలా ఏం లేదు. ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చు, తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ ఆల్మోస్ట్ అంతా ఒకటే ఉంటుంది, బట్ ఇది త్వరగా బాయిల్ అవుతుంది. నల్ల వంకాయలు కొంచెం లేట్ అవుతాయి. తర్వాత దీనికి ఈక్వల్ క్వాంటిటీతో ఎర్రగడ్డలు, టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను 1/2 కిలో కోసం నాకు అంటే మేము ఇద్దరే ఉన్నాం ప్రజెంట్ కాబట్టి నేను 3 ఎర్రగడ్డలు 3 టమోటాలు తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే గ్రేవీ ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ పూర్తయింది కదా, ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసాం కదా, నేను ఇప్పుడు ఇందులో కరివేపాకు హాఫే వేస్తున్నాను.
రిమైనింగ్ హాఫ్ ఎప్పుడు వేస్తానో తర్వాత చూద్దాం. ఆనియన్స్ వేసాను కదా, ఇది కొంచెం ఎక్కువ రోస్ట్ చేయకుండా మగ్గేలాగా దీని మీద మూత పెట్టి కాసేపు వదిలేద్దాం. ఓకే, ఇలా వాటర్ పడుతుందని ఏమీ ఫీల్ అవ్వమాకండి, మీరు అలాగే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దట్టు ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఆనియన్స్ ఎక్కువ అదేమంటే మాడిపోకుండా మీడియం అంటే మగ్గుతాయి అన్నమాట. ఈ హాఫ్ మగ్గినప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం స్మోకీగా అయితేనే ఆ ఫ్లేవరు చాలా బాగా వస్తుంది. ఈ ఆనియన్స్ హాఫ్ మగ్గాకే మనం వంకాయలు పెట్టుకోవాలి. ఈ వంకాయలు పెట్టాక ఈ మూత పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో చూసుకుంటూ దాన్ని తిప్పుకోవాలి, వాడిపోకుండా. కొంచెం టైం పడుతుంది, పేషెన్స్గా చేసుకోవాలి. ఒక సైడ్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇంకొక సైడు అన్ని వంకాయలు తిప్పుకోవాలి. చూసారు కదా ఆనియన్స్ ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో. తర్వాత ఒక 1 minute మగ్గించుకుంటే చాలు. తర్వాత ఎలా చేయాలో చెప్తాను. 1 minute అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా 3 టమోటాలు. ఈ టమోటాలు వేసుకొని ఇంకా ఈ మిగిలిన పొడి ఉంది కదా, మిక్సీలో వేసుకున్న పొడి, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం. ఈ మొత్తం ఇలా పైన ఇలా క్లోజ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా క్లోజ్ చేసుకొని ఈ మిగిలిన కరివేపాకు ఉంది కదా, ఇందులో జస్ట్ ఇలా పైన వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఈ ఆయిల్కి ఇది మొత్తం పట్టాలి. చూసారా, దీనికి ఇలా ఆవిరి పట్టేసింది. ఇప్పుడు స్లోగా ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చూసారు కదా, ఇలా ఎక్కువ లేట్ చేయకుండా మధ్య మధ్యలో ఎక్కువ కలుపుతూ ఉండాలి. ఆయిల్లోనే కలపాలి, ఇది వాటర్ అవసరం లేదు దీనికి. కానీ స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు డీప్గా లో ఫ్లేమ్లో చేస్తూనే ఉండాలి ఫ్రై. బట్ గ్రేవీ లాగే ఉంటుంది, రైస్లోకి చాలా బాగుంటుంది. చాలామంది చపాతీకి తింటారేమో, నాకైతే నచ్చదు, నాకు రైస్లోకే ఫేవరెట్. ఈ టొమాటోస్ కూడా బాగా స్మోకీ ఫ్లేవర్ రావాలి. ఇలా బాగా స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు లాస్ట్ వరకు అంటే మూత పెట్టి మగ్గించకుండా కలబెడుతూనే ఉండాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు కలబెట్టాలి బాగా. చూసారా కలర్ కాసేపటికి ఎలా చేంజ్ అయిందో, ఇంకా డార్క్ అయిపోవాలి కలర్. ఈ వంకాయలు ఇట్లా విడిపోకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇలా రండి ఒకసారి, చూసారా ఇలా రావాలి కలర్. ఇంత డార్క్గా వస్తేనే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా వండుకొని ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్తారా? తర్వాత అయిపోయిందండి. లాస్ట్లో ఒక్కసారి సాల్ట్ చూసుకోండి. వావ్, యమ్మీ. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకేమన్నా అవసరమైతే లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకొని ఆఫ్ చేసేయండి. దట్స్. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి.